జై శ్రీరామ్. జై శ్రీ గురుదేవదత్త. సనాతన ధర్మంకి అందరికీ స్వాగతము. జ్యోతిష శాస్త్రం ప్రకారము బృహస్పతి గ్రహము మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న ఈ తరుణంలో మనకు సరస్వతీ నది అంత్య పుష్కరాలు, అలాగే యమునా నది ఆది పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పవిత్ర రోజుల్లో నదీ స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనము. మన తెలుగు రాష్ట్రాల భక్తులు ఎక్కడికి వెళ్ళాలి, ఏ క్షేత్రాలు దర్శించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా అసలు పుష్కరాలు అంటే ఏమిటి, శాస్త్రం ఏమి చెబుతోందో తెలుసుకున్న తరువాత ఏ సమయంలో ఏ నదికి పుష్కరాలు వస్తాయి అన్న విషయం గురించి తెలుసుకుందాము. భారతీయ సనాతన ధర్మంలో నదులను కేవలము నీటి వనరులుగానే కాకుండా సాక్షాత్తు దేవతా స్వరూపాలుగా, జీవన ప్రదాతలుగా ఆరాధిస్తాము. మన సంస్కృతిలో నది స్నానానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందులోనూ పుష్కరకాలం అంటే భక్తులకు ఒక మహోత్సవము. సరిగ్గా ఇప్పుడే దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రియులకు, అలాగే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల భక్తులకు ఒక అరుదైన అత్యంత పవిత్రమైన సమయం వచ్చింది. అదే సరస్వతీ నది అంత్య పుష్కరాలు మరియు యమునా నది ఆది పుష్కరాలు. అసలు పుష్కరాలు అంటే ఏమిటి, శాస్త్రం ఏం చెబుతోంది అంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారము నవగ్రహాలలో అత్యంత శుభగ్రహమైన దేవగురు బృహస్పతి అంటే గురుగ్రహము. ఈ గురుగ్రహము ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పుణ్యనదికి పుష్కరాలు వస్తాయి. గురుడు ఒక రాశిలోకి ప్రవేశించే మొదటి 12 రోజులను ఆది పుష్కరాలు అని, ఆ రాశి నుండి నిష్క్రమించే చివరి 12 రోజులను అంత్యపుష్కరాలు అని పిలుస్తారు. ఈ 12 రోజులు పుష్కరుడు అనే దేవత ఆ నదిలో నివాసం ఉంటాడని, ఆ సమయంలో ముక్కోటి దేవతలు ఆ నదీ జలాల్లో కొలువై ఉంటారనే శాస్త్రవచనము. అందుకే పెద్దలు ఈ శ్లోకం ద్వారా పుష్కర మహత్యాన్ని వివరించారు. అదేమిటి అంటే, ఓం పుష్కరాద్యాః మహాభాగాః నద్యః పుణ్యజలాః శుభాః సర్వాः సముద్రగాః పుణ్యాః స్నానాదేవ నృణాం ఇహ. అంటే పుష్కరుడు ప్రవేశించిన పుణ్యనదులన్నీ అత్యంత పవిత్రమైనవి. సముద్రంలో కలిసే ఈ నదులలో స్నానం ఆచరించడం వల్ల మానవులకు ఇహలోకంలోనే సర్వపాపాలు తొలగి పుణ్యఫలంతో పాటు శుభాలు కలుగుతాయి అని దీని అర్థము. ఇక ముందుగా ప్రస్తుత సమయాన్ని బట్టి మనకు అత్యంత సమీపంలో ఉన్నవి సరస్వతీ నది అంత్య పుష్కరాలు. వివరాల్లోకి వెళ్దాము. ప్రస్తుతము బృహస్పతి గ్రహము మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆయన ఈ రాశి నుండి నిష్క్రమించే చివరి 12 రోజులు అంటే మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ నదికి అంత్య పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ మనకు ఒక పెద్ద సందేహం రావచ్చు. సరస్వతీ నది భూమిపై భౌతికంగా కనిపించదు కదా, అది అంతర్వాహిని కదా, మరి మనం ఎక్కడ స్నానం ఆచరించాలి? దీనికోసము మన తెలుగు రాష్ట్రాల భక్తులకు ప్రకృతి ఇచ్చిన, శాస్త్రం అంగీకరించిన అద్భుత క్షేత్రము తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరము. ఈ కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటుగా సరస్వతీ నది అంతర్వాహినిగా కలుస్తుంది. అందుకే దీనిని దక్షిణ త్రివేణి సంగమము అని అంటారు. ఉత్తర భారతదేశంలో ప్రయాగ్రాజ్ ఎలాగో దక్షిణ భారతదేశంలో కాళేశ్వరము అలా అన్నమాట. ఇక్కడ ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయము ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడ ఒకే పానవట్టంపై 2 లింగాలు ఉండడం మరీ విశేషము. అయితే సరస్వతీ నదికి సంబంధించిన కాలక్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. వేదకాలంలో ఎంతో వైభవంగా ప్రవహించిన ఈ నది భూగర్భ మార్పుల వల్ల కాలక్రమేణా అంతర్వాహినిగా మారిపోయింది. ప్రస్తుతము గుజరాత్లోని సిద్ధపూర్ దీనిని మాతృగయ అంటారు. హర్యానాలోని ప్యువా లేదా రాజస్థాన్ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో భౌతికంగా సరస్వతీ నది చిన్న చిన్న పాయలుగా కనిపిస్తుంది. అక్కడ కూడా పుష్కరాలు నిర్వహిస్తారు. కానీ మన దక్షిణ భారత భక్తులకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద స్నానం చేయడము అత్యంత అనుకూలమైన మరియు విశేష ఫలప్రదమైన మార్గము. అలాగే సరస్వతీదేవి అంత్య పుష్కరాలు ముగిసిన మరుసటి రోజే అంటే జూన్ 2వ తేదీన దేవగురుడు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురుడు
రాశి మారిన మరుక్షణమే యమునా నది పుష్కరాలు ఆరంభమవుతాయి. ఇవి జూన్ 2 నుంచి జూన్ 13 వరకు ఘనంగా జరుగుతాయి. యమునా నది సూర్యభగవానుడి కుమార్తె, యమధర్మరాజుకు సోదరి. ఈ నది ఉత్తరాఖండ్లోని యమునోత్రిలో జన్మించి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మీదుగా ప్రవహించి ప్రయాగ్రాజ్ వద్ద గంగతో కలుస్తుంది. ఈ పుష్కర కాలంలో ఉత్తర భారతదేశంలోని మథుర, బృందావనము, ఆగ్రా లేదా ప్రయాగ్రాజ్ వంటి పవిత్ర కృష్ణక్షేత్రాల వద్ద యమునా నదిలో పుష్కర స్నానాలు ఆచరించడము కోటి జన్మల పుణ్యఫలము. కానీ ప్రస్తుత కాలంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నది రూపురేఖలు మారిపోయాయి. కాబట్టి భక్తులు స్నానాలు ఆచరించేటప్పుడు నది ఎక్కడైతే ప్రవాహం బాగుంటుందో, ముఖ్యంగా మధుర, బృందావనం వంటి సాంప్రదాయ ఘాట్ల వద్ద మాత్రమే జాగ్రత్తగా స్నానాలు ఆచరించడం మంచిది. ఇక దీని తరువాత వచ్చే ఏడాది అంటే 2027లో బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో మన తెలుగు రాష్ట్రాల జీవనది అయిన మహాగోదావరి నది పుష్కరాలు వస్తాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా ముందు ముందు మన ఛానల్లో భవిష్యత్తులో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు అసలు ఏ రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు ఏ నదికి పుష్కరాలు వస్తాయి, ఆ నదులు ఎక్కడున్నాయి, వాటి ప్రస్తుత స్థితి ఏమిటో 12 నదుల గురించి వివరంగా తెలుసుకుందాము. ముఖ్య గమనిక అందరికీ, ఈ సమాచారము నేను ఇంటర్నెట్ నుంచి సేకరించి పెడుతున్నాను కాబట్టి ఇవి చిన్న చిన్న మార్పులు కూడా ఉండొచ్చు. అందరూ ఆ విషయాన్ని గమనించవచ్చు. కొన్ని క్షేత్రాలు చెప్పడం మర్చిపోయి ఉండవచ్చు, లేకపోతే కనుక లేనివి కూడా ఒక్కొక్క సందర్భంలో చెప్పి ఉండవచ్చు. అందరూ కూడా ఒకసారి గమనించగలరు. ఎందుకంటే ఇంటర్నెట్లో సమాచారం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోగలరు. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి అంటే గురుడు మేషంలో ఉన్నప్పుడు గంగమ్మకు పుష్కరాలు వస్తాయి. ఇది ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది. హరిద్వార్, కాశీ, ఋషికేశ్ దీనికి ముఖ్య క్షేత్రాలు. ఇక వృషభ రాశి నర్మదా నది మధ్యప్రదేశ్, గుజరాత్లో ప్రవహించే పవిత్ర నది. అమర్కంటక్, ఓంకారేశ్వర్ ముఖ్య క్షేత్రాలు. నర్మదా నది చుట్టూ ప్రదక్షిణ చేయడము ఎంతో పుణ్యకార్యము. ఇక మిథున రాశి సరస్వతి నది అంతర్వాహినిగా పిలువబడే నదికి ప్రయాగ్రాజ్, కురుక్షేత్రము, మన కాళేశ్వరము ప్రధాన కేంద్రాలు. 4వది కర్కాటక రాశి యమునా నది ఉత్తరాఖండ్ నుండి యూపీ వరకు ప్రవహిస్తుంది. మథుర, బృందావనము దీనికి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు. 5వది సింహరాశి గోదావరి నది మహారాష్ట్రలోని త్రియంబకేశ్వర్లో పుట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల గుండా ప్రవహిస్తుంది. నాసిక్, బాసర, భద్రాచలము మరియు రాజమహేంద్రవరం వంటి ఎన్నో దివ్యక్షేత్రాలు ఈ నదీ తీరాన ఉన్నాయి. తరువాత కన్యారాశి బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. ఇవి మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ప్రవహిస్తుంది. శ్రీశైలము, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయము, అమరావతి దీనికి ముఖ్య క్షేత్రాలు. ఇక 7వది తులారాశి కావేరీ నది కర్ణాటక, తమిళనాడుల జీవనది. తలకావేరి, శ్రీరంగపట్నము, శివసముద్రము, శ్రీరంగము దీని ప్రధాన క్షేత్రాలు. తరువాతది వృశ్చిక రాశి బృహస్పతి వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు తామ్రపర్ణ నది పుష్కరాలు వస్తాయి. ఇది తమిళనాడులో ప్రవహించే పవిత్ర నది. అగస్త్య మహర్షితో ముడిపడి ఉన్న పాపనాశము, తిరునేల్వేలి దీని ముఖ్య తీరాలు. తరువాత ధనుస్సు రాశి సింధు నది లడఖ్, కాశ్మీర్ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. లేహ్ మరియు కాశ్మీర్లోని క్షీరభవాని ఆలయము, తలముల్ దీనికి ప్రధాన కేంద్రాలు. తర్వాత మకర రాశి తుంగభద్రా నది కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ప్రవహిస్తుంది. మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి మఠము, హంపి, అలంపూర్, జోగులాంబ క్షేత్రాలు దీని తీరాన ఉన్నాయి. తరువాత కుంభరాశి తపతీ నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో ప్రవహిస్తుంది. సూరత్ మరియు నది పుట్టిన చోటైన ముల్తాయ్ దీని ముఖ్య క్షేత్రాలు. ఇక చివరిది మీనరాశి బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత పుష్కరాలు వస్తాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహించి కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వరము, సిరోంచ దీనికి ముఖ్య కేంద్రాలు. కాలక్రమంలో ఈ నదులలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని నదులు
ఎండాకాలంలో ఎండిపోతుంటే మరికొన్ని భౌగోళిక మార్పుల వల్ల చిన్న చిన్న మార్పులు జరిగి ఉండవచ్చు. కాబట్టి భక్తులు పుష్కరాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీటి లభ్యతను, అలాగే ప్రభుత్వ ఘాట్ల ఏర్పాట్లను ముందే తెలుసుకోవడము చాలా అవసరము. అలాగే అందరూ తప్పక గమనించవలసిన అత్యంత కీలకమైన విషయానికి వద్దాము. ఈ పుష్కరాలు జరుగుతున్న మే మరియు జూన్ నెలలో తీవ్రమైన వేసవికాలము. ఎండల తీవ్రత, వడగాల్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పుష్కర స్థానాలకు వెళ్ళే భక్తులు నేను చెబుతున్న కింద జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొదటిగా ఎండ తీవ్రత. ఉదయము 10 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తరువాత మాత్రమే స్నానాలకు వెళ్ళడం మంచిది. మధ్యాహ్నం వేళల్లో నదీ తీరాల్లో ఇసుక విపరీతంగా కాలుతుంది కాబట్టి పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడతారు. ఇక రెండవది డీహైడ్రేషన్. ప్రయాణాల్లో మరియు నదీ తీరాల్లో ఉండేటప్పుడు తగినంత మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నిమ్మరసము లేదా మజ్జిగ వెంట ఉంచుకోండి. దాహం వేసినా వెయ్యకపోయినా మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. మూడవ జాగ్రత్త వస్త్రాలు మరియు రక్షణ. లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించండి. ఎండ తగలకుండా గొడుగులు, క్యాప్లు, సన్ గ్లాసులు ఎప్పుడూ వెంట ఉంచుకోవడం ఉత్తమం. నదిలో జాగ్రత్తగా ఉండండి. పుష్కరాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నదిలో లోతు తెలియని చోట్లకు వెళ్ళకండి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షణ జాలీలు, బారికేడ్స్ దాటి ముందుకు వెళ్ళకండి. ముఖ్యంగా చిన్నపిల్లల చేతులు అస్సలు వదలకండి. ఇక చివరిది వేసవికాలం మరియు పుష్కరాల రద్దీ వల్ల రవాణా, వసతి దొరకడం కష్టము కావచ్చు. కాబట్టి వెళ్ళే ముందే వసతి గృహాలను లేదా ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ అత్యవసర మందులను మర్చిపోకుండా వెంట తీసుకువెళ్ళాలి. వెళ్ళే ముందు 1కి 10 సార్లు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ప్రభుత్వ నిబంధనలు తెలుసుకొని అక్కడ మీకు తెలిసిన బంధుమిత్రులకు లేదా అక్కడ ఉన్న ఎంక్వైరీకి ఫోన్ చేసి రద్దీ విషయము అది ఖచ్చితంగా తెలుసుకుని వెళ్ళడం మాత్రమే ఉత్తమము. ఇక పెద్దలు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు. నదీ స్నానము శరీరాన్ని శుద్ధి చేస్తే భగవన్నామస్మరణ మనస్సును శుద్ధి చేస్తుంది. కాబట్టి కేవలము స్నానం చేసి వచ్చేయడమే కాకుండా నదీ తీరాన కూర్చుని కాసేపు భగవన్నామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, అంతులేని పుణ్యఫలం లభిస్తాయి. ఈ పవిత్ర పుష్కర కాలంలో ఆ నదీమాతల ఆశీస్సులు, భగవంతుని అనుగ్రహము మనందరిపై ఉండాలని కోరుకుందాము. ఇలాంటి మరెన్నో ప్రామాణిక ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు మరియు క్షేత్ర మహత్యాల గురించి తెలుసుకోవడానికి మన సనాతన ధర్మం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పుష్కరాలలో మీరు ఏ ప్రాంతంలో స్నానం ఆచరించాలనుకుంటున్నారో లేదా ఇప్పటికే ఆచరించి ఉంటే ఆ విషయాన్ని కింద కామెంట్ చేయండి వివరాలతోటి. ఈ వీడియో చూసి కామెంట్ ద్వారా తెలుసుకునే వారికి మీ వల్ల ఎంతో కొంత సమాచారం లభిస్తుంది. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక విషయంతో మళ్ళీ కలుద్దాము. లోకా సమస్తా సుఖినో భవంతు. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం.